శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. డైల్ జై హింద్ ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్తులు. సముద్ర స్నానానికి నియమాలు ఏమిటి? సముద్ర స్నానం అసలు ఎప్పుడు చేయాలి అని అంటే ఆకా మావై అంటారు. అంటే ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖాల్లో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున మనం సముద్ర స్నానం చేయాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. సనాతన ధర్మం మనకు చెప్తోంది అదే. అంటే ఆయా ఋతువుని బట్టి ఈ మాసాల్లో కనుక సముద్ర స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోతాయి. అయితే అటువంటి సముద్ర స్నానం చేయటానికి ఏమన్నా నియమాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్తారు పెద్దలు. ఎటువంటి నియమాలు ఉన్నాయి అంటే సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోకూడదు. ఏ సమయంలో పడితే ఆ సమయంలో వెళ్ళిపోకూడదు. సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనము ఇంట్లో చక్కగా సముద్ర స్నానానికి మనం వెళ్ళేటప్పుడు ఇంట్లో మనం చక్కగా చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసి ఆ తర్వాత మనం సముద్ర స్నానానికి వెళ్ళాలి. అక్కడ సముద్ర స్నానం చేస్తాము. సముద్ర స్నానం చేసేటప్పుడు కూడాను 15 నిమిషాల మించి మాత్రం ఎక్కువసేపు ఉండకూడదు సముద్రంలో. మేము ఎక్కువసేపు వినోదం కోసమో ఆహ్లాదం కోసమో అక్కడ ఎక్కువసేపు ఉంటాము అంటే గనక శాస్త్రం ఒప్పుకోదని చెప్తారు పెద్దలు. అది శాస్త్రబద్ధమైనటువంటిది కాదు అని. శాస్త్రం ఏం చెప్తోంది, పెద్దలు ఏం చెప్తున్నారు అంటే సముద్రంలో సముద్ర స్నానం చేయటానికి సముద్రం దగ్గరికి వెళితే 15 గంట 15 నిమిషాల కంటే ఎక్కువగా సముద్రం దగ్గర ఉండకూడదు ఒకటి. ఇంకా రెండవది మనం ఇంట్లో చన్నీటి స్నానం చేసి ఆ తర్వాత వెళ్ళాలి. ఇంకా మూడవది అక్కడ సముద్ర స్నానం చేసేటప్పుడు కూడాను మనం మౌనంగా స్నానం చేయాలి, మాట్లాడుతూ చేయకూడదు. ఇంకా నాలుగవది సముద్ర స్నానం చేసేటప్పుడు మనం దైవనామస్మరణ చేస్తూ స్నానం చేయాలి. ఇంకా ఐదో విషయం ఏమిటంటే మనం సముద్ర స్నానం అయిపోయి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా మనం చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటిది ఒకటి ఏమిటంటే మనం సముద్ర స్నానానికి వెళ్ళేటప్పుడు సముద్రం లోపలికి వెళుతుంటాగా వెళ్ళేటప్పుడు బయట ఉన్న మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని తీసుకుని, ఇసుక కాదండి మట్టి, ఆ మట్టిని తీసుకొని కొద్దిగా సముద్రం దగ్గర కలిపి అప్పుడు మనము స్నానం అనేటటువంటిది సముద్ర స్నానం అనేటటువంటిది చేయాలి. ఈ నియమాలన్నిటిని కూడాను పాటిస్తూ మనం సముద్ర స్నానం చేయాలి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి, రేపు పౌర్ణమి రాబోతోంది. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే స్నానం చేయదలిచారో వారంతా కూడా ఈ నియమాలన్నీ పాటిస్తూ సముద్ర స్నానం చేయాలి. ఇది సముద్ర స్నానానికి విధించినటువంటి నియమాలు.